మగ రోగికి మూత్ర యూరినల్ ఇవ్వడం. గివింగ్ యూరినల్ టు ఏ మేల్ పేషెంట్. అనేక తీవ్రమైన వ్యాధుల కారణంగా రోగి తన మంచం నుండి కదల్లేడు. అటువంటి పరిస్థితుల్లో రోగి తన రోజువారీ శారీరక కృత్యాలకు ఇతరుల సహాయం అవసరం. మూత్ర విసర్జన అనగా యూరినేషన్ కోసం మగ రోగులకు యూరినల్లను ఉపయోగిస్తారు. ఇది రోగి యొక్క పరిశుభ్రత మరియు సౌకర్యాన్ని నిర్ధారిస్తుంది. ఈ ప్రక్రియ కోసం మనకు అవసరమయ్యే సామగ్రిని గురించి తెలుసుకుందాం పదండి. యూరినల్, గ్లౌజులు, మాస్క్, టిష్యూ పేపర్ లేదా కాటన్. ప్రక్రియ ఎలా నిర్వహించబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రోగికి ప్రక్రియను వివరించండి. రోగి యొక్క గోప్యత అనగా ప్రైవసీని కాపాడడానికి గదిలో కర్టెన్లను లాగండి మరియు రోగికి ప్రత్యేకమైన స్థలాన్ని ఇవ్వండి. మీ చేతులను బాగా కడుక్కోండి. గ్లౌజులు మరియు మాస్క్ ధరించండి. యూరినల్ క్యాప్ను తొలగించండి. రోగి తొడల మధ్య యూరినల్ను సరిగ్గా ఉంచండి. యూరినల్ సరిగ్గా సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి. తద్వారా లీకేజీ ఉండదు మరియు రోగి సౌకర్యవంతంగా మూత్ర విసర్జన చేయవచ్చు. రోగిని సౌకర్యవంతంగా మూత్ర విసర్జన చేయమని చెప్పండి మరియు ఈ సమయంలో వారి సౌలభ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మూత్ర విసర్జన తర్వాత రోగి యొక్క జననాంగాలను కాటన్ లేదా టిష్యూ పేపర్ సహాయంతో శుభ్రం చేయండి. రోగి పూర్తిగా శుభ్రంగా ఉన్నట్టు భావిస్తారు. యూరినల్ను ఖాళీ చేయండి మరియు దాన్ని సరిగ్గా స్టెరిలైజ్ చేయండి. తద్వారా సంక్రమణ ప్రమాదాన్ని నివారించవచ్చు. ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్లౌజులు మరియు మాస్క్ను డిస్కార్డ్ చేయండి. గుర్తుంచుకోవలసిన విషయాలు: మూత్రం యొక్క రంగు, వాసన లేదా ఏదైనా ఇతర అసాధారణతపై శ్రద్ధ వహించండి. ఏదైనా అసాధారణంగా అనిపిస్తే వెంటనే సీనియర్ లేదా డాక్టర్కి తెలియచేయండి. ప్రక్రియ సమయంలో మరియు తర్వాత రోగి అసౌకర్యంగా లేరని నిర్ధారించుకోండి. వారు ఏదైనా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారేమో అని రోగిని అడగండి. రోగి పరిశుభ్రత మరియు సౌలభ్యం కోసం యూరినల్ను సరిగ్గా ఉపయోగించడం చాలా ముఖ్యం. సరైన టెక్నిక్ మరియు జాగ్రత్తలతో ఈ విధానాన్ని నిర్వహించడం వల్ల రోగికి శారీరక సౌఖ్యాన్ని అందించడమే కాకుండా వారి మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. రోగి సంరక్షణ మరియు ఆరోగ్య మెరుగుదలలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.